మద్యం కమిషన్ల కేసులో మాజీ సీఎం జగన్ అరెస్ట్ అనివార్యమని తెలుస్తోంది. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే కక్ష సాధింపుగానో హడావిడిగానో చేసే అరెస్టుగా కాకుండా పూర్తిగా సాక్ష్యాలు ఆధారాలు సేకరించి ప్రాపర్గా దర్యాప్తు జరిపి ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్లాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. ఎన్ని రోజుల్లో జగన్ అరెస్టు ఉంటుందన్నది తెలియదు, కానీ అరెస్ట్ తథ్యం అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేవలం 100 కోట్ల లిక్కర్ స్కామ్కే ఢిల్లీలో అరెస్టులు జరిగాయి. ఏపీలో జరిగింది వేల కోట్ల స్కామ్. అందువల్ల అరెస్ట్ అనేది పెద్ద వింత విడ్డూరం కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు గత 2 వారాలుగా లిక్కర్ కమిషన్ల కుంభకోణం మీద పలు కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ కుంభకోణం ఎలా జరిగింది అన్నది అరటిపండు వలిచినట్లు వివరించేలా ఉంటున్నాయి. అలాగే డబ్బు ఎలా చేతులు మారింది, బంగారం రూపంలోకి ఎలా మారింది, ఎక్కడ బంగారం ఎంత కొన్నారు, ఇలా ప్రతి ఒక్కటి ఈ కథనాల్లో వివరిస్తూ వస్తున్నారు. అలాగే పాపులర్ బ్రాండ్లను ఇమిటేట్ చేస్తూ చీప్ బ్రాండ్లు ఎలా మార్కెట్ చేశారో కూడా వివరించారు. ఇలా సవివరంగా కథనాలు డైలీ వెలువరిస్తూ వెళ్లటం వెనక కూడా వ్యూహం ఉంది. జనాలకు ఈ టోటల్ ఉదంతం అన్నది అంతు పట్టనిదిగా ఉండకూడదు. గతంలో జగన్ను జైల్లో పెట్టినప్పుడు జరిగింది ఏంటి అన్నది కామన్ మ్యాన్ కు అంతగా తెలియదు. కానీ ఇప్పుడు అలా కాదు. లిక్కర్ కుంభకోణం ఎలా జరిగింది అన్నది ఇప్పటికే జనాలకు ఓ క్లారిటీ వచ్చింది. ఈ కథనాలు వారికి మరింత సమాచారం డైలీ అందిస్తున్నాయి. కేసు దర్యాప్తు కూడా స్టెప్ బై స్టెప్ నడుస్తోంది. మద్యం కమిషన్ల వ్యవహారం ఎలా అయితే అంచెలంచెలుగా సాగిందో అదే విధంగా దానిని బ్రేక్ చేసుకుంటూ దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్తున్నారు. 1 by 1 బ్రేక్ చేస్తూ ఆ పాయింట్లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేస్తూ చివరి వరకు వచ్చారు. ఇక ఎండ్ పాయింట్ మాత్రమే మిగిలింది. ఆ పాయింట్ జగన్ అనే విధంగా అన్ని విధాలైన సాక్ష్యాధారాలు సమకూర్చుకోవటం అన్నది ఇప్పుడు జరుగుతోన్న పని. వన్స్ అది ఫైనల్ కు చేరితే జగన్ అరెస్ట్ అనివార్యం. అది ఎంతో దూరంలో లేదు అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న మాట.